పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 7వ అధ్యాయం 21వ వచనమును మనం చదువుకుందాం. 7:21. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డివారికి చూపు దయచేసెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు ఆయన ఎదుకు వస్తున్నటువంటి జన సమూహములను ఆయన బాగు చేస్తున్నాడంట, స్వస్థపరుస్తున్నాడంట. హల్లెలూయా. మరి ఆ బాగు చేసే క్రమంలో ఆయన ఏ కార్యాలు చేస్తున్నాడు అంటూ ఇక్కడ వాక్యం ఇక్కడ చెప్తుంది. ఆయన రోగములను స్వస్థపరిచాడు, అపవిత్రాత్మలను స్వస్థపరిచాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు. అంతేకాకుండా బాధల నుంచి అనేకులను స్వస్థపరిచాడు. బాధల నుంచి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన బాధ నుంచి మనకు విడుదలిచ్చే దేవుడు ప్రభు అయిన యేసు. ఈ లోకంలో అనేక మంది పలు విధాలైనటువంటి బాధ అనుభవిస్తుంటారు. బాధపడే జీవితాలు, అంటే బయటికి చెప్పుకోలేనటువంటి వేదన అనేక మంది హృదయాలను నింపి ఉంది. మరి కారణాలు అనేకం కావచ్చు, కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? హృదయంలో ఒక బాధ ఉంటుంది. అది ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ, ఎవరికి చెప్పుకోలేని వేదన. ఆ యొక్క బాధ వాళ్ళ హృదయాల్ని నలిగిపోచేస్తుంది. వారి హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ వారి శరీరాన్ని బలహీనమైన నిర్ణయాలు తీసుకునేందుకు కారణంగా మారుతుంది. మరి అట్టి బాధ వల్ల చాలా మంది వారి జీవితాల్ని అంతం చేసుకునే విధంగా సాతానుడు వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకే యేసు ప్రభు ఏం చేశాడంట? రోగాలను, అపవిత్రాత్మలు పట్టిన వారిని, గుడ్డి వారిని మట్టుకే కాదు, వ్యాధిగ్రస్తులు మట్టుకే కాదు, దేవుడు బాధలతో ఉన్న వారిని స్వస్థపరిచాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన బాధ ఎవరికి తెలుసు అంటే యేసయ్యకు తెలుసు. యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. 7వ వచనము, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు అంట బాధింపబడ్డాడంట. మానవుడు పొందుకునే ప్రతి బాధ, ప్రతి వేదన యేసు ప్రభు అనుభవించాడు. యేసు ప్రభుకి బాధ తెలియదంటే మనకంటే చాలా బాధ. మనము పొందుకుంటున్న బాధల కంటే ఆయన సమస్త బాధలు అనుభవించాడు. హల్లెలూయా. అన్ని విధాలైన బాధలు, మరణకరమైన బాధలు కూడా ఆయన అనుభవించాడు. హల్లెలూయా. మరి దేనివల్ల? తప్పు చేసి కాదు, మన బాధల నుంచి మనల్ని తప్పించడానికి అకారణంగా ఆయన బాధించబడ్డాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాధింపబడి కూడా ఆయన ఎదురు తిరిగి నన్ను ఎందుకు బాధిస్తున్నారు అని ప్రశ్నించలేదంట యేసయ్య. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన ఎద్దుకు వచ్చినటువంటి ప్రజల యొక్క బాధ నుంచి యేసు ప్రభు విడుదల అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ యేసు ఈ దినము మనల్ని చూసి మీకు కూడా నేను విడుదల ఇవ్వగలిగిన శక్తిమంతుణ్ణి అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రసంగి గ్రంథంలోకి మనం వెళ్తే, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం మనం చదువుతాం. 1వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియల గురించి నేను యోచించుతాను.
బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుచుచూ ఉందురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు కనుక ఆదరించువారు ఎవడును లేకపోయెను. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, బాధించబడువారు మరి ఆదరించే వారి దిక్కులే కన్నీళ్లు విడుస్తారంట. హల్లెలూయా. ఎందుకంటే వారిని బాధ పెట్టేవారు బలవంతులంట. వారిని బాధ పెడుతూ మరి అన్యాయపు క్రియలు చేస్తారు, దుఃఖపరుస్తారంట. అవును, ఈ లోకంలో మనుషులు మనల్ని బాధ పెట్టేవారిగానే ఉంటారు. పలు విధాలుగా మనుషులు బాధ పెడతారు. ఎందుకంటే వాళ్ళు బలవంతుల్ని బాధ పెట్టరు, బలహీనులను బాధ పెడతారు. బలవంతులను పోయి బాధ పెట్టండంటే వాళ్ళు వారి బలమును చూపిస్తారు కాబట్టి బలవంతుల దగ్గర పోయి వారిని బాధ పెట్టరు. కానీ ఎవరైతే తగ్గించుకొని ఉంటారో, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఆ, ఎవరైతే ఇతరులకు మేలు చేసే మంచి మనసు కలిగి ఉంటారో అటువంటి వారిని బలవంతులు అంటే వాళ్ళు ఆ, బలవంతులు అంటే ఏ విధమైన బలవంతులు అంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే బాధ పెట్టినా వాళ్ళు బాధపడతారనేటువంటి ఆ యొక్క ఆ ఆ యొక్క ఫీలింగ్, ఆ యొక్క ఆ ఆలోచన లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఆ విధంగా వాళ్ళు బలవంతులుగా ఉంటూ బలహీనులను బాధిస్తారంట. అటువంటి బలహీనమైన వాళ్ళు ఏం చేస్తారు? దిక్కులేక కన్నీళ్లు వెలుస్తుంటారు. Yes. ఈ దినాల్లో అనేక మంది ఇట్టి పరిస్థితుల్లో మరి దిక్కులేని పరిస్థితుల్లో నాకు ఈ పరిస్థితుల్లో ఎవరు తప్పిస్తారు, ఎవరు నాకు నాకు విడుదల ఇస్తారంటూ దిగులు పడే వాళ్ళు అనేకులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మరి యోబు గ్రంథంలోకి వెళ్తే యోబు గ్రంథము 16వ అధ్యాయము మరి మొదటి 2 వచనాలు ఇక్కడ మనం చదివితే యోబు చెప్తున్నాడు, అందుకు యోబు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకు కర్తలే కానీ ఆదరణకు కర్తలు కాదు. కాబట్టి వాళ్ళ స్నేహితులంట అక్కడ చేరి అతను బాధపడుతూ ఉండగా ఇంకా ఆయన్ని బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా ఆయనను బాధ పెట్టే ఆ, ఈ మాటల ద్వారా ఆయన ఏం చెప్తున్నాడు, మీరు బాధకు కర్తలుగా ఉన్నారు, నన్ను బాధ పెట్టేవారిగా ఉన్నారు. కాబట్టి కొంతమంది నోటి మాటల ద్వారా బాధ పెడతారు, కొంతమంది క్రియల ద్వారా బాధ పెడతారు, ఇంకొంతమంది మానసికంగా బాధిస్తారు, కొంతమంది శారీరకంగా బాధ పెడుతుంటారు. ఆ, లేనిపోని పనులను అప్పగించి మరి శ్రమ పెడుతూ ఉంటారు. మానవుడు పలు విధాలుగా బాధించబడ్డము దేవునికి తెలుసు. అని యోబు కూడా అందుకే చెప్తున్నాడు, మీరు మీ మాటలు నన్ను బాధ పెడుతున్నాయి అంటున్నాడు. హల్లెలూయా. అయినా ఆయన 5వ వచనంలో ఆయన ఏమంటున్నాడు, 16:5లో అయినను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరుచును, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును. హల్లెలూయా. అందుకే యోబు అంటున్నాడు, మీరు నన్ను బాధ పెట్టారు కాబట్టి నేను నిన్ను బాధ పెట్టను. నేనేం చేస్తానంట, నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరుస్తాను. హల్లెలూయా. నా పెదవుల మాటలతో మిమ్మల్ని ఓదార్చి ఆదరిస్తారు. కాబట్టి మానవుని నోట్లో ఉండాల్సిన మాటలు ఇటువంటివి. ఆ మాటలు ఇతరులను బలపరచాలి, ఇతరులను సరిచేయాలి, ఇతరులను మరి క్రమపరచాలి. నోటి మాటలతో మిమ్మల్ని నేను బలపరిచే మాటలు నేను మాట్లాడతాను, మిమ్మల్ని ఓదార్చి నేను ఆదరించే విధంగా నేను మాట్లాడతానంటున్నాడు. హల్లెలూయా. కానీ అటువంటి మాటలు ఈ లోకంలో మాట్లాడేవి చాలా కొద్ది మంది కనిపిస్తారు. బాధ పెట్టే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మరి సామెత న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం మనం చదువుదాం. 16 ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున
అతడు ప్రాణము విసికి చావగోరాడంట. చూడండి, ఇక్కడ ఎవరు మాటల చేత బాధించి చచ్చిపోవడానికి కారణమవుతున్నారు, ఎవరు చనిపోవాలనుకుంటున్నాడని చూస్తే, మరి దేవుని బలము చేత అత్యంత బలవంతుడుగా ఉన్నటువంటి సంసోన్ అనేటువంటి వ్యక్తి ఒక స్త్రీ యొక్క మాట, దెలీలా అనేటువంటి ఒక స్త్రీ యొక్క మాట, ఆ మాటలు ఏమైపోయినాయంట, అనుదినము మాటల చేత అతన్ని బాధించినందువల్ల చనిపోవాలనుకుంటున్నాడంట. బలవంతుడిని కూడా చంపివేయగలిగే పరిస్థితి దేని వల్ల వస్తాయంటే మాటల వల్ల వస్తాయి. ఆ మాటల వల్ల బాధ పెట్టినందువల్ల అతను చావు కోరుతున్నాడట. ఎందుకునైనా ఈ బ్రతుకు, ఈ మాటలు నా హృదయాన్ని బాధిస్తున్నాయి, నా హృదయాన్ని వేధిస్తున్నాయి. పోనీ ఆ దెలీలా ఏమన్నా బలవంతురాలు కాదు, సంసోనంత బలం లేదు, కానీ ఆ మాటల్లో చాలా బలం ఉంది, చాలా వేదన ఉంది, వేదన కలిగించే మాట. కాబట్టి దేవుని బిడ్డలైన వారిని దుష్టుడు ఏం చేస్తుంటాడు, పలు విధాలుగా మనల్ని వేదన పాలు చేస్తాడు, బాధ పాలు చేస్తాడు, దుఃఖింపజేస్తాడు. మరి సామెతల గ్రంథం 15వ అధ్యాయము 27వ వచనం మనం చదువుదాం. 15:27 ఇక్కడ వాక్యం చెప్తుంది, లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడు. తన ఇంటి వారిని కూడా బాధ పెట్టేవాడు ఎవరు? లోబి. మరి లోబిత్వం, మరి అటువంటి స్వభావం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట, మరి దేనికి కూడా సహాయం చేయలేనటువంటి చేతులు కలిగిన వాడు లోబి. మరి దేనికి ముందు రానటువంటి వ్యక్తి లోబి. కాబట్టి ఈ లోబి ఏం చేస్తుంటాడంటే తన ఇంటి వారిని కూడా బాధ పెట్టే విధంగా వారి క్రియలు ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొక రకమైనటువంటి బాధలు కూడా మనకు కలుగుతుంటాయి. అదేం బాధలు? దేవుని వాక్యం చెప్తుంది, మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనం మనం చదువుదాం. 4:16 ఇక్కడ వాక్యం చెప్తుంది, ఎవరైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహిమపరచబడి. కాబట్టి ఇక్కడ ఇంకొక విధమైన బాధ ఏంటంటే, క్రైస్తవుడైనందున బాధ పొందుకోవడం, అయినందువలన నింద పొందుకోవడం, క్రైస్తవుడిగా జీవిస్తాం. అంటే క్రైస్తవుడైనందువల్ల బాధ ఎందుకు కలుగుతుందంటే, మనం క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే మనము లోకానుసారమైన పాపం మనం చేయం, అబద్ధాలు మనం మాట్లాడం, మనము నీతిగా బ్రతకాలని ప్రయత్నం చేస్తాం. అది ఈ లోకానికి ఇష్టం లేదు, ఈ లోకం దాన్ని అంగీకరించదు. మనము ఎప్పుడు కూడా న్యాయాన్ని ప్రకటిస్తుంటాం, అది ఈ లోకానికి ఇష్టం లేదు. కాబట్టి క్రైస్తవుడైనందువల్ల కూడా మనం బాధించబడతామంటే, ఎందుకంటే ఈ లోకం మనల్ని చూస్తుంటది. మరి మేము జీవించే విధంగా మీరు ఎందుకు జీవించడం లేదంటూ లోకం మనల్ని బాధ పెడతాట. దేవుని వాక్యం చెప్తుంది, 4వ అధ్యాయము మొదటి పేతురు 4వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ వాక్యం చెప్తుంది, అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారంట. సరే, అంటే ఇంతకు ముందంతా కూడా మీరు మాతో పాటి 3వ వచనంలో చెప్తుంది, మీరు పోకిరి చేష్టలు చేశారు, దురాశలతో జీవించారు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతులు విందులు, చేదనికి విగ్రహ పూజలు, ఇలాంటివన్నీ మీరు మాతో పాటు చేశారే. ఇప్పుడు ఇవన్నీ మీరు మానేసేసి పరిశుద్ధులైపోయినట్లు, నీతిమంతులైపోయినట్లు, నేను దేవునికి విరోధంగా ఏ పని చేయకూడదని మీరు మాతో పాటు మీరు ఉండడం లేదే, మేం చేసే పనులు మీరు చేయడం లేదే అని వాళ్ళు ఆశ్చర్యపడితే ఏం చేస్తారంట, మనల్ని దూషించి బాధ పెడతారంట క్రైస్తవుడైనందుకు. ఎస్, ఇదొక బాధ కలుగుతుంటది. క్రైస్తవుడిగా జీవిస్తున్నందుకు మనం బాధపడతాం, కానీ
ఆ బాధలో మనం ఏం చేయాలంట? పేరుని బట్టి దేవుని మనం మహిమపరచాలి. హల్లెలూయా! అదే 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యం చెప్తది. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. హల్లెలూయా! కాబట్టి ఇది క్రైస్తవుడైనందుకు నువ్వు బాధ పొందడం అనేది దేవుని చిత్త ప్రకారమైన బాధ. హల్లెలూయా! ఈ దేవుని చిత్త ప్రకారమైన బాధ నువ్వు పొందుకుంటుంటే నువ్వేం చేయాలి? ఇంకా సత్ప్రవర్తన కలిగి ఉండాలంట. హల్లెలూయా! ఇంకా మనం మంచి క్రియలు, మంచి ప్రవర్తన కలిగి మనం నమ్మకమైన మన సృష్టికర్తకు, మనల్ని నమ్మి మనల్ని రక్షించుకున్నటువంటి ఆ దేవాది దేవునికి మన జీవితాలను అప్పగించుకోండి అని చెప్తున్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక విధమైన బాధ కూడా ఉంది. ఆ బాధ ఎటువంటిదంట చూడండి. ఇర్మియా గ్రంథంలోకి మనం వెళ్తాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుతాం. 2:17. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలగజేసుకుంటావు కదా. కదా. ఇక్కడ ఇంకొక రకమైన బాధ. ఈ బాధ ఏందంట? దేవుని దేవుడు నడిపిస్తూ ఉండగా ఆయనను విసర్జించి బాధ కలుగజేసుకోవడం. ఇది దేవుని వల్ల వచ్చినటువంటి బాధ కాదు, కానీ దేవునికి దూరం అవడం వల్ల కలిగే బాధ. దేవునికి దూరమవుతే కలిగే బాధ. ఈ బాధ మన జీవితంలో గనుక వచ్చిందనుకోండి, ఆ బాధ యొక్క అంతం ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేవుని విసర్జించే వారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనలను తన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన చిత్తంలో మనం రక్షించుకున్నాడు. మన ఆత్మను కాపాడాడు. ఆ ప్రభువు మార్గంలో మనల్ని నడిపిస్తుండగా దేవుణ్ణి కొంతమంది విసర్జిస్తారంట. దేవునికి వేదన కలిగించే క్రియలు చేస్తారంట. ఆ విధంగా దేవునికి దూరం అవడం వల్ల దేవునికి బాధ కలుగుతుంది. అంటే దేవునికి బాధ కలగదు. ఎవరికి బాధ కలుగుతుంది? దేవునికి దూరమైన వాళ్ళకి బాధ కలుగుతుంది. దేవునికి దూరం అవుతే మనకు బాధ కలుగుతుంది. అట్టి దేవునికి దూరమయ్యి మనము బాధపడుతూ ఉంటే ఆ బాధ యొక్క అంతం ఏమవుతుంది? దేవుడు చెప్తాడు లూకా సువార్త 16వ అధ్యాయంలో, లూకా సువార్త 16వ అధ్యాయము మరి 23వ వచనంలో మనము వాక్యం చెప్తుంది. 22, 23 వచనాలు చదువుదాం. 22, 23. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకుంటూ కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కరులెత్తి దూరం నుండి అబ్రాహామున రొమ్మున ఆనుకొనున్న లాజరును చూస్తున్నాడంట. హల్లెలూయా! కాబట్టి దేవుని విసర్జించి దూరం అయిపోయామనుకోండి, దాని అర్థం ఏమైపోతుందంట? ఈ ధనవంతుడు దేవుని వద్దనుకున్నాడు. దేవుడు ఈయనకి తెలియదా అంటే, దేవుడు ఈయనకి తెలుసు. దేవుని ఎరిగి దేవునికి దూరం అయిపోతుంటే, మరి దూరం అయిపోయిన వ్యక్తి మరి పాతాళంలో బాధపడుతున్నాడంట. పాతాళంలో బాధపడుతూ అతను ఎవరిని గుర్తించాడు? అబ్రాహామును గుర్తించగలుగుతున్నాడు. అబ్రాహాం తెలుసు అతనికి. అంటే దేవుని గురించి ఎరిగినటువంటి ఈ ధనవంతుడు దేవుణ్ణి వదులుకున్నాడంట. దేవుడు నాకు అక్కర్లేదు. నాకు కావలసినంత ఆస్తి, అంతస్తు సమస్తం నాకున్నాయి. లేదు, నా జీవితంలో నేను సాటిస్ఫై అయిపోయి ఉన్నాను. ఈ దేవుడు నాకు అక్కర్లేదు అంటూ అతను దేవుని విసర్జించి ఏమవుతుంది? ఈ లోకంలో విసర్జించినందువల్ల బాధ పొందుకుంటాడు. అంటే కంటికి కనపడకపోవచ్చేమో. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ధనవంతులు కూడా బాధ కలుగుతుంది. అది ఈ లోకంలో వాళ్ళు బాధ కలుగుతుందంట. ఆ తర్వాత పాతాళంలో నిరంతరం బాధపడతాం. ఇట్టి బాధ ఘోరమైన బాధ. క్రైస్తవుడైనందుకు మనం బాధపడితే ఆ బాధ మనకు ఈ లోకంలో కొంతకాలమే, తర్వాత నిత్య రాజ్యంలో మనం ఆనందిస్తాం. హల్లెలూయా! కానీ
దేవుని విసర్జించుట మనని పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ బాధ, ఆ వేదన, వేదనకరమైన స్థలము, ఘోరమైన స్థలం. అందుకే యేసు ప్రభువంట ఈ బాధ నుంచి మనల్ని తప్పించడానికి, మన బాధలు ఎరిగిన దేవుడిగా ఆయన ఏం చేస్తున్నాడు? తన యొద్దకు మనల్ని పిలుస్తున్నాడు. మన బాధలు ఎరిగిన దేవుడిగా ఆయన మన బాధ నుంచి తప్పించడానికి శిలువ మీద ఆయన బాధ పొందాడంట, వేదన పొందాడంట. హల్లెలూయా! అందుకే ఆయనకు మన బాధలు తెలుసు. మనం ఎటువంటి బాధలో మనమున్నా కూడా ఆ బాధ ఆయనకు తెలుసు. హల్లెలూయా! కాబట్టి మన బాధలను తొలగించడానికి ఆయన రక్షకుడిగా జన్మించాడు. మన వేదనను తొలగించడానికే ఆయన రక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చెప్తది 119 కీర్తన 50వ వచనంలో, 119 కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. హల్లెలూయా! ఈ దినము నువ్వు ఎటువంటి బాధ పొందుకుంటున్నా, మనుషుల ద్వారా బాధ కలుగుతున్నా, లేదా మానసికమైనటువంటి మరి దుష్టుని యొక్క పోరాటాల ద్వారా బాధ కలుగుతున్నా, ఆ, లేకపోతే క్రైస్తవుడైనందువల్ల నువ్వు బాధ పొందుకుంటున్నా, లేదా దేవుని విసర్జించి బాధ పొందుకుంటున్నా కూడా దేవుడు అంటున్నాడు, ఆయన వాక్యం నిన్ను బ్రతికించగలదు. ఆయన వాక్యము నిన్ను తిరిగి క్రీస్తులో జీవింపచేస్తుంది. హల్లెలూయా! నీ బాధలో నీకు నిజమైన నెమ్మది దేవుని యొద్ద మట్టుకే దొరుకుతుంది. నీ బాధకు నెమ్మది కలిగించేదేంటి? దేవుని వాక్యం అంట. హల్లెలూయా! కాబట్టి ఆయన వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు ఆ గొప్ప నెమ్మది మన బాధలో మనకు దొరుకుతుంది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం మనం చదివితే, 16:25, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి అంటే దేవుని వాక్యం. ఇక్కడ చూడండి, వీళ్ళు ఎంతో బాధ పొందుతున్నారు, ఎంతో వేదన పొందుతున్నారు, క్రైస్తవుడు అయినందువల్ల నింద పొందుకుంటున్నారు. వీళ్ళు ఆ సమయంలో ఏం చేశారంట? వాళ్ళు ప్రార్థించి పాటలు పాడారంట. హల్లెలూయా! కాబట్టి నీకు బాధ కలుగుతుందా? మనుషుల వల్ల బాధ కలుగుతుందా? పరిస్థితుల వల్ల బాధ కలుగుతుందా? అపవాది వల్ల బాధ కలుగుతుందా? క్రైస్తవుడైనందుకు బాధ కలుగుతుందా? దేవుని విడిచినందుకు బాధ కలుగుతుందా? మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని మీరు ఆరాధించండి. హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి. అక్కడ ఏమైందంట? వీళ్ళు ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉండగా సంఖ్యలన్నీ విడిపోయి వాళ్ళ బాధ నుంచి వాళ్ళు విడుదల పొందుకున్నారు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన బాధ నుంచి విడుదల ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. మనకు విడుదల దొరుకుతుందంటే అది యేసునొద్ద ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ఆ బాధ అంతటి నుంచి యేసయ్య మనకు విడుదలిస్తాడు. హల్లెలూయా! ఈ దినము నా పరిస్థితి ఎవరికి తెలుసు అంటే, నీ పరిస్థితి దేవునికి తెలుసు. నువ్వు ఏ పరిస్థితిని బట్టి బాధపడుతున్నావు, ఎందుకు, ఎలా నీ బాధ నీకు కలిగింది అనేది కూడా దేవునికి తెలుసు. కాబట్టి నీకు విడుదలిచ్చే యేసయ్య నీకు ఆ విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని వైపు తిరగదాం, ఆయన వద్దకు వద్దాం. మనం మన బాధ నుంచి విడుదలిచ్చే దేవుడు మన యేసు. హల్లెలూయా! మన బాధను ఆయన చేతికి అప్పగిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున తండ్రి, మరి ఈ లోకంలో అనేక మంది బలహీనులు బలవంతుల చేత బాధించబడుతున్నారు, బలవంతులైనటువంటి సాతానుడి చేత బాధించబడుతున్నారు. అయా తండ్రి, పరిస్థితుల ద్వారా బాధించబడుతున్నారు, మాటల ద్వారా బాధించబడుతున్నారు తండ్రి. మరి క్రైస్తవుడైనందుకు బాధించబడుతున్నారు, దేవుని విసర్జించి కూడా బాధించబడుతున్నారు. అయ్యా, ఎటువంటి బాధలు మేమున్నా కూడా ఆ బాధల్లో నుంచి విడుదల ఇవ్వడానికి యేసయ్య మీరు ఈరోజు రక్షకుడిగా జన్మించి, అయినా తండ్రి, మరి మరణాన్ని జయించి లేచి
మాకు విడుదల ఇవ్వడానికి ఈ దినం సజీవుడిగా ఉన్నందుకు స్తోత్రం. తండ్రి, మీరు నాయన నీ బిడ్డలు వారి బాధలంతా నీకు తెలియజేస్తుండగా నీ వాక్యమును ధ్యానించుట ద్వారా అట్టి గొప్ప నెమ్మది విడుదల దయచేయండి. హృదయపూర్వకంగా ప్రార్థించి నిన్ను ఆరాధించుట ద్వారా తండ్రి వారి యొక్క బాధలన్నిటి నుంచి విడుదల ఇవ్వండి. నీ కృపలో నైనా నీ బిడ్డలను భద్రపరిచి ఓదార్చి పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క ఆదరణ వీరికి అనుగ్రహించి వీరి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.